ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనములండి. పరమగీతము గ్రంథము 1వ అధ్యాయము. సొలొమోను రచించిన పరమగీతము. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. నీవు పూసికొను పరిమళ తైలము సువాసన గలది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. కన్యకలు నిన్ను ప్రేమించుదురు. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరుగెత్తి వచ్చెదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. నల్లని దాననని నన్ను చిన్నచూపులు చూడకుడి. నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తెగా నుంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. నా ప్రాణప్రియుడా, నీ మందను నీవెచ్చట మేపుదువో, మధ్యాహ్నంను నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసికొనిన దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకుండవలెను? నారీమణి, సుందరి, అది నీకు తెలియకపోయేనా? మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. నా ప్రియురాలా, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. ఆభరణముల చేత నీ చెక్కిళ్ళును, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి. వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము. రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. నా ప్రియుడు నా రొమ్మున నుండి గోపరసమంత సువాసన గలవాడు. నాకు నా ప్రియుడు ఏన్గెది ద్రాక్ష వనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి. నీ కన్నులు గువ్వ కండ్లు. నా ప్రియుడా, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు. మన శయన స్థానము పచ్చని చోటు. మన మందిరంలో దూలములు దేవదారు మ్రానులు, మన వాసములు సరళపు మ్రానులు. పరమగీతము 2వ అధ్యాయము. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. బలురక్కసి చెట్లలో వల్లీ పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని. అతని ఫలము నా జిహ్వకు మధురము. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి. జల్దరు పండ్లు పెట్టి నన్నాదరించుడి. అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, కుడి చేత అతడు నన్ను కౌగిలించుచున్నాడు. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇర్రులను బట్టియు లేళ్లను బట్టియు మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఇదిగో అతడు వచ్చుచున్నాడు. గంతులు వేయుచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. నా ప్రియుడు ఇర్రి వలె నున్నాడు, లేడి పిల్ల వలె నున్నాడు. అదిగో మన గోడకు వెలిగానతడు నిలుచుచున్నాడు. కిటికీ గుండా చూచుచున్నాడు. కిటికీ కంత గుండా తొంగి చూచుచున్నాడు. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాటలాడుచున్నాడు. నా ప్రియురాలా, సుందరవతి, లెమ్ము, రమ్ము. చలికాలము గడిచిపోయెను, వర్షకాలము తీరిపోయెను, వర్షమిక రాదు. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి. పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను. పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి. ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసన నిచ్చుచున్నవి. నా ప్రియురాలా, సుందరవతి, లెమ్ము, రమ్ము. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. మన ద్రాక్ష తోటలు పూతపట్టియున్నవి. ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి. సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. నా ప్రియుడు నా వాడు, నేను అతని దానను. పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. చల్లని గాలి వీచు వరకు, నీడలు లేకపోవు వరకు ఇర్రివలెను లేడిపిల్ల వలెను కొండ బాటల మీద త్వరపడి రమ్ము. పరమగీతము 3వ అధ్యాయము. రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణ ప్రియుని వెదకితిని. వెదకినను అతడు కనబడకయుండెను. నేనిప్పుడే లేచెదను,
పట్టణము వెంబడిపోయి వెదకుదును, సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుదును, నా ప్రాణప్రియుని వెదకుదును అని నేను అనుకొంటిని. నేను వెదకినను అతడు కనబడలేదు. పట్టణమునందు సంచరించు కావలివారు నాకెదురు పడగా, మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగి తిని. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురు పడెను. వదిలిపెట్టక నేనతని పట్టుకొంటిని. నా తల్లి ఇంటికి అతని తోడుకొని వచ్చి తిని. నన్ను కనిన దాని ఎరలోనికి తోడుకొని వచ్చి తిని. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇర్రులను బట్టియు లేళ్లను బట్టియు మీ చేత ప్రమాణము చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలత పరచకయు నుండుడని నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచు వచ్చు ఇది ఏమి? ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. 60 మంది శూరులు దానికి పరివారము. వారు ఇశ్రాయేలీలలో పరాక్రమశాలులు. వారందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులు. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. లెబానోను మ్రానుతో మంచమొకటి సొలొమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు. దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు, దాని మెత్తలు ధూమ్రవర్ణ వస్త్రముతో చేయబడెను. ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలి భాగమును అలంకరించిరి. సియోను కుమార్తెలారా, వేంచేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషకరము. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. Please like, share and subscribe for more videos.